భువనగిరి ఎస్సీ హాస్టల్లో భవ్యశ్రీ వైష్ణవి నిన్న ఆత్మహత్య చేసుకొని చనిపోయిన నేపథ్యంలో అసలు వారిద్దరి బల్వన్ మరణానికి కారణమేంటి, ఒంటిపై ఎందుకు గాయాలున్నాయి, అసలు పోస్ట్ మార్టం నివేదిక ఏం చెబుతోంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. విజ్ఞాన్ గారు హాయ్. హాయ్ విజ్ఞాన్ గారు, భవ్యశ్రీ అలాగే వైష్ణవి ఎస్సీ హాస్టల్లో ఊరేసుకొని చనిపోయిన ఘటన అందరినీ తలిచివేస్తుంది. ఏంటి అసలు వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంటి, వాళ్ళ ఒంటిపైన గాయాలు ఎందుకున్నాయి, అంటే బలవన్ మరణానికి పాల్పడ్డారు, ఆత్మహత్య చేసుకున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఒంటి మీద ఎందుకు గాయాలున్నాయి, అసలు పోస్ట్ మార్టం నివేదిక ఏం చెబుతుంది అంటే ఏం చెప్తారు? అసలు విషయంలోకి వెళ్తే బలవన్ మరణం అనేది పక్కన పెడితే పిల్లలిద్దరైతే చనిపోయారు, ఇప్పుడైతే లేరు మన మధ్యలో. దీనికి రీజన్ వెతుక్కుంటే ఒకే ఒక ఆధారం ఉంది, సూసైడ్ లెటర్. దాంట్లో వీళ్ళు కోరిక కోరారు, మా ఇద్దరిని ఒక దగ్గరే పూడ్చండి, మేమేం తప్పు చేయలేదు, మాకేం తెలియదు, పైగానేమో ఆవిడ వార్డెనేమో చాలా మంచిది, మమ్మల్ని సొంత తల్లిలా చూసుకున్నావు, వార్డెన్ శైలజ చాలా మంచిది, తల్లిదండ్రుల కంటే బాగా చూసుకుంది. మరి అంత బాగా చూసుకున్నప్పుడు చావాల్సిన అవసరం ఏంటి? లేదు. అండ్ ఈవిడ గురించి రాయాల్సిన అవసరం అంతకంటే లేదు. పైగా మా ఇద్దరిని ఒకే దగ్గర సమాధి చేయండి, కలిసి చనిపోతున్నావు, ఏదో ఇక లాస్ట్ చివరి కోరిక అనుకుంటే. ఎవరికైనా ఆ మైండ్ సెట్ కదా, ఆ 10th క్లాస్ పిల్లలు వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు, కలిసి చనిపోయాం ఒకే దగ్గర ఇట్లుందాం, మనం పైలోకంలో కలుసుకుందాం, ఇట్లాంటివి మాట్లాడుకుంటారు ఏదో సినిమాటిక్గా. కానీ అక్కడ జరిగింది అయితే ఇది. పేరెంట్స్ని పిలిస్తే వాళ్ళేమో ఈ రాత మాది కాదు, మా అమ్మాయిది కాదు, ఇద్దట్లో ఎవరిది కాదు. అండ్ పోనీ ఇద్దరు రాతలు ఎవరిది కానీ పేరెంట్స్ ఆరోపించవచ్చు, వాళ్ళ రాతలు ఏంటో వాళ్ళ నోట్స్లు చూసి అర్థమవుతుంది కదా, వాళ్ళకేమో సంబంధం లేదని చెప్పి గట్టిగా వాదిస్తున్నారు. మరి ఎవరు సూసైడ్ చేసుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు భవ్యశ్రీ కానీ వైష్ణవి కానీ, వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు, అంత పిరికి వాళ్ళు కాదు, అసలు మా వాళ్ళు సూసైడ్ చేసుకునే నేచరే కాదు వాళ్ళది అంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. అసలు కొన్ని ఛానల్స్ ఏమో వీళ్ళిద్దరిది సూసైడ్ కాదు మర్డర్ అని కొన్ని ఛానల్స్ రాస్తున్నాయి, మరికొన్ని ఛానల్స్లో ఏమో వీళ్ళిద్దరు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఆ ఇద్దరు ఆటో డ్రైవర్లు అంటూ కూడా కొన్ని ఛానల్స్ రాస్తున్నాయి. ఏంటి అసలు ఆటో డ్రైవర్లకి ఈ చావుకి సంబంధం ఏంటి? అసలు యాక్చువల్గా చెప్పాలంటే సరే, మొత్తానికైతే ఆ వార్డెన్లకి ఆటో డ్రైవర్లకి ఏదో పనికి మళ్ళీ రిలేషన్లు ఉన్నాయి అనేది చెప్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. ఆటో డ్రైవర్లకి ఏం పని అసలు ఎస్సీ హాస్టల్స్ రావడానికి? అదేమన్నా బాయ్స్ హాస్టలా? అంటే కొంతమంది ఆడపిల్లలు ఉండే హాస్టల్, పైగా 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బాలికలు ఉన్నారంటే మెచ్యూర్డ్ అమ్మాయిలు ఉన్నటువంటి హాస్టల్. ఈ వార్డెన్లకి వీళ్ళకి ఎంత ఇది ఉంటే ఆటో డ్రైవర్లు ఎందుకు వస్తారు హాస్టల్ వరకు? పైగా హాస్టల్ అంటే ఏంటి అసలు రెగ్యులర్గా ఆటో డ్రైవర్లు లోపలికి ఎందుకు రాణిస్తున్నారు? పైగా హాస్టల్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ హాస్టల్ కొంచెం అంటే సెక్యూర్డ్ ప్లేస్లా ఉంటుంది, ఊరికి చివరే ఉంటుంది, పైగా వీళ్ళకి అనుకూలంగా మంచాలు పుష్కలంగా ఉంటాయి. అన్ని మంచాలు అయితే ఫుల్గా ఉండవు కదా, రూములు ఖాళీగానే ఏడుస్తాయి, మంచాలు బాగానే ఉంటాయి. వీళ్ళు కులకడానికి అన్నీ సరిపోతాయి, అక్కడ అన్ని అంశాలు సరిగ్గానే ఉంటాయి. ఇప్పుడు ఆ వార్డెన్ అమ్మాయిలు వాళ్ళు అన్నిటికీ సరిపోతాయి. సరే, వీళ్ళ వేషాలు బాగానే ఉన్నాయి, ఏదో ఇంట్లో హస్బెండ్కి తెలియకుండా ఇక్కడికి వచ్చి ఏమో పిచ్చి కథలన్నీ పడుతున్నారు. అక్కడ అమ్మాయిలు ఉంటున్నారు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు వీళ్ళు? వాళ్ళు ఏం నేర్చుకోవాలి రేపు ఇక్కడ నుంచి వచ్చి? పైగా ఆ పిల్లలని ఈ ఆటో డ్రైవర్లు ఇద్దరు వచ్చి బెదిరించారంట రూమ్ దగ్గరికి వచ్చి. అసలు అమ్మాయిల రూమ్ దగ్గర రావడం ఏంటి, వాళ్ళ రూమ్కి వచ్చి ఈ అమ్మాయిలు బెదిరించడం ఏంటి అసలు? అంటే ఎలా, ఏమని బెదిరించాలి, ఎందుకు బెదిరించాలి? అంటే నైట్ టైంలో అసలు ఆటో డ్రైవర్లు రానిచ్చింది ఎవరు? అంటే అక్కడ ఆ వార్డెన్ ఎంత మంచిదైతే వీళ్ళందరూ అంత యథేచ్ఛగా లోపలికి వస్తారు. ఆ వార్డెన్ ఇంకా అక్కడ ఉన్నారు, ట్యూషన్ టీచర్లు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎంత ఫ్రీగా వీళ్ళకి యాక్సెస్ ఇస్తే వాళ్ళంత హాయిగా లోపలికి బయటికి లోపల తిరుగుతూ ఉంటాడు. వాడు ఏమైనా వాటర్ క్యాన్ లేయడానికి వచ్చాడా? లేదు. సిలిండర్ మోయడానికి వచ్చాడా? పోనీ సిలిండర్ వాడు కూడా ఎప్పటికో ఒక రోజు వస్తాడు, వాటర్ క్యాన్లో రోజు వచ్చిపోయినా ఏమన్నా అనుకోవచ్చు, కానీ ఏమీ లేదు ఇక్కడ మ్యాటర్. సో అసలు విషయానికి వస్తే మేబీ ఉరేసుకోవడానికి వాళ్ళకి ఇంకా చెప్పాలంటే ఆ పిల్లలకి ఆ ఫ్యాన్లు కూడా అందవు, అంత బలాలు కూడా ఉండవు.
చిన్న పిల్లలు ఇద్దరు, వాళ్ళ మొహాలు చూడు ఎంత ఇదిగా ఉన్నాయో. ఆ వీపంతా వాతలు, ఆ వాతలు ఎవరు పెట్టారు? ఆ మెడ దగ్గర పంటి ఘాట్లు మెడ పైన, అంటే ఎవడు కొరికాడు? ఎంత నరకం అనుభవించారు అంటే మానసికంగా, శారీరకంగా 2 రకాలుగా వేధించారు వాళ్ళని. పైగా ఎస్సీ హాస్టల్, అది ఉండేది రెడ్డివాడే అయి ఉండొచ్చు అక్కడ, కానీ ఎస్సీ బాలికల హాస్టల్, రూపాయి కూడా చూసుకునేటువంటిది. అట్లాంటిది ఆ పిల్ల ఈ ఆటో డ్రైవర్కి 500 ఇచ్చింది అని ఏదో చెప్తున్నారు. ఎందుకు ఇచ్చి ఉంటారు 500? దేనికోసం? వాడెందుకు డబ్బులు డిమాండ్ చేశాడు? 500 ఇచ్చిందంటే వీడు నీ గురించి నాకేదో తెలిసింది, నిన్నేం చేయకపోతే ఏదో చేస్తా, నాకు ఇంత డబ్బులు ఇవ్వని డిమాండ్ చేసి ఉండొచ్చు కదా. అంటే ఎన్ని జరిగి ఉండొచ్చు పాపం ఈ అమ్మాయిల లైఫ్లో. ప్రాణం పోయే వరకు వచ్చింది అంటే ఎంత అనుభవించి ఉంటారు ఇద్దరు కూడా. సో చాలా సింపుల్గా, అంటే ఎంత బాగా చెప్పారంటే ఆ డిఓ ఆయన వచ్చి ఇది ఆత్మహత్య అండి, పిల్లలకి ఏదో మైండ్ మెచ్యూరిటీ లేక చచ్చిపోయారు. మెచ్యూరిటీ లేక ఎందుకు చచ్చిపోతారు? మెచ్యూరిటీ లేకుండా అసలు, అంటే మెచ్యూరిటీ లేకుండా వాళ్ళు ఎందుకు బలవన్మరణం చేసి పాల్పడతారు? అదే కదా, మెచ్యూరిటీ లేకుండా మనుషులు చచ్చిపోతారా? మెచ్యూరిటీ లేకపోతే ఏదైనా సినిమాటిక్ ఇదా? పోనీ వాళ్ళకి సినిమాలు చూడడానికి కూడా అవకాశం ఉందా? అంత డబ్బులు ఉంటాయా ఎస్సీ అమ్మాయిలకి? పాపం వాళ్ళ దగ్గర కనీసము రోజువారీ ఖర్చులు భరించలేకే కదా పేరెంట్స్ వాళ్ళ హాస్టల్లో చేరుస్తారు వాళ్ళని. అట్లాంటి టైంలో అసలు చెప్పాలి అంటే ఈ ఆటో డ్రైవర్లని, ఆ వార్డెన్లని కలిపి కూర్చోబెడితే నాకు తెలిసి ఈ పార్టీకి నిజాలు వచ్చేస్తాయి. అండ్ ఈ బయట సంఘాలు కూడా ఇప్పుడు బాగా ధర్నాలు చేస్తున్నారు, కానీ అఫ్కోర్స్ వాళ్ళ పోరాటంలో అర్థం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ ఆందోళన వల్ల మిగతా విద్యార్థుల మైండ్ కూడా, అంటే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ఈ సిబ్బందిని మొత్తం మార్చేసి, కొంచెం చోరువ తీసుకొని ఎవరైనా ఉన్నతాధికారులు ఈ సిబ్బందిని మార్చేసి మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళ మైండ్లో నుంచి అదంతా తీసేసి కనీసం 1-2 రోజులు ఏదైనా ఒక యాక్టివిటీ వాళ్ళకి ఇచ్చి మైండ్లోంచి చెరిపేస్తే నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వచ్చేది ఎగ్జామ్స్, 2 నెలలు అయితే 10th పరీక్షలు రాయాలి వీళ్ళు. సో వీళ్ళ మైండ్ కొంచెం ఫ్రీ సెట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. విజ్ఞాన్ గారు, భవ్యశ్రీ అలాగే వైష్ణవి ఎస్సీ హాస్టల్లో ఊరేసుకొని చనిపోయిన ఘటన అందరినీ తలచివేస్తుంది. ఏంటి అసలు వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ ఒంటిపైన గాయాలు ఎందుకున్నాయి? అంటే బలవన్మరణానికి పాల్పడ్డారు, ఆత్మహత్య చేసుకున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఒంటి మీద ఎందుకు గాయాలున్నాయి? అసలు పోస్ట్ మార్టం నివేదిక ఏం చెబుతుంది అంటే ఏం చెప్తారు? అసలు విషయంలోకి వెళ్తే బలవన్మరణం అనేది పక్కన పెడితే పిల్లలిద్దరైతే చనిపోయారు, ఇప్పుడైతే లేరు మన మధ్యలో. దీనికి రీజన్ వెతుక్కుంటే ఒకే ఒక ఆధారం ఉంది, సూసైడ్ లెటర్. దాంట్లో వీళ్ళు కోరిక కోరారు, మా ఇద్దరిని ఒక దగ్గరే పూడ్చండి, మేమేం తప్పు చేయలేదు, మాకేం తెలియదు. పైగానేమో ఆవిడ వార్డెనేమో చాలా మంచిది, మమ్మల్ని సొంత తల్లిలా చూసుకున్నావు, వార్డెన్ శైలజ చాలా మంచిది, తల్లిదండ్రుల కంటే బాగా చూసుకుంది. మరి అంత బాగా చూసుకున్నప్పుడు చావాల్సిన అవసరం ఏంటి? లేదు. అండ్ ఈవిడ గురించి రాయాల్సిన అవసరం అంతకంటే లేదు. పైగా మా ఇద్దరిని ఒకే దగ్గర సమాధి చేయండి, కలిసి చనిపోతున్నావు, ఏదో ఇక లాస్ట్ చివరి కోరిక అనుకుంటే ఎవరికైనా ఆ మైండ్ సెట్ కదా. ఆ 10th క్లాస్ పిల్లలు వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు, కలిసి చనిపోయాం ఒకే దగ్గర, ఇట్లుందాం మనం పైలోకంలో కలుసుకుందాం, ఇట్లాంటివి మాట్లాడుకుంటారు ఏదో సినిమాటిక్గా. కానీ అక్కడ జరిగింది అయితే ఇది. పేరెంట్స్ని పిలిస్తే వాళ్ళేమో ఈ రాత మాది కాదు, మా అమ్మాయిది కాదు, ఇద్దట్లో ఎవరిది కాదు. అండ్ పోనీ ఇద్దరు రాతలు ఎవరిది కానీ పేరెంట్స్ ఆరోపించవచ్చు, వాళ్ళ రాతలు ఏంటో వాళ్ళ నోట్స్లు చూసి అర్థమవుతుంది కదా. వాళ్ళకేమో సంబంధం లేదని చెప్పి గట్టిగా వాదిస్తున్నారు. మరి ఎవరు సూసైడ్ చేసుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు భవ్యశ్రీ కానీ వైష్ణవి కానీ, వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు, అంత పిరికి వాళ్ళు కాదు, అసలు మా వాళ్ళు సూసైడ్ చేసుకునే నేచరే కాదు వాళ్ళది అంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. అసలు కొన్ని ఛానల్స్ ఏమో వీళ్ళిద్దరిది సూసైడ్ కాదు మర్డర్ అని కొన్ని ఛానల్స్ రాస్తున్నాయి, మరికొన్ని ఛానల్స్లో ఏమో వీళ్ళిద్దరు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఆ ఇద్దరు ఆటో డ్రైవర్లు అంటూ కూడా కొన్ని ఛానల్స్ రాస్తున్నాయి. ఏంటి అసలు ఆటో డ్రైవర్లకి ఈ చావుకి సంబంధం ఏంటి? అసలు యాక్చువల్గా చెప్పాలంటే సరే, మొత్తానికైతే ఆ వార్డెన్లకి ఆటో డ్రైవర్లకి ఏదో పనికి మళ్ళీ రిలేషన్లు ఉన్నాయి అనేది చెప్తున్నారు, అంతవరకు బాగానే ఉంది.